సైనస్ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇంట్లో అనుసరించదగినటువంటి పద్ధతి ఏదైనా ఉందా అనేది 1-2 పాయింట్లుగా మీ దృష్టికి తీసుకొద్దామని మాట్లాడటం జరుగుతూ ఉంది. మిత్రులారా, సైనస్ ప్రాబ్లం అనగానే మనం యాంటీబయాటిక్ వాడుతూ చాలా కాలం భరిస్తూ ఇబ్బంది పడుతూ వస్తూ ఉంటాం. అదొకటే పరిష్కారంగా కూడా లేదు. ఒక స్టేజీ తర్వాత ఆపరేషన్ చేయించుకుంటే మంచిదేమని వెళ్ళినటువంటి మిత్రులు కూడా అనేక మంది ఉంటున్నారు. ఒకసారి ఆపరేషన్ కాదు, ఆపరేషన్ చేయించిన తర్వాత 6 నెలలకోసారో 8 నెలలకోసారో సంవత్సరం తర్వాత ఒకసారో అలా 2-3 సార్లు ఆపరేషన్ చేసుకున్న మిత్రులు కూడా మళ్ళీ తిరిగి సైనస్ ప్రాబ్లం అలాగే ఉందని చెప్పి, ఏంటంటే ఇది ఎన్ని సంవత్సరాలైనా తగ్గడం లేదు, ప్రకృతి ద్వారా ఏమైనా తగ్గుతుందా, దీనికి ప్రకృతి సూచించే పరిష్కారం ఏమిటి అని వస్తూ ఉంటారు. అయితే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి, సైనస్ ప్రాబ్లం కి పరిష్కారం ఏమిటి అన్నప్పుడు అసలు సైనస్ ఎందుకు వచ్చింది అనే వైపు మనం వెళ్ళగలిగితే పరిష్కారం చేసుకోవచ్చు. సైనస్ ప్రాబ్లం అనేది అదొక ఇబ్బందే గాని అదొక జబ్బు కాదు, లేదా ముక్కుకొచ్చిన సమస్య కాదు, ముక్కు ద్వారా వ్యక్తమవుతున్న బాడీలో సమస్య అనేది అర్థం చేసుకోగలిగితే సైనస్ ని తగ్గించుకోవడం అనేది మన చేతుల్లో పని. మిత్రులారా, సైనస్ ప్రాబ్లం తో నెలలు సంవత్సరాలు బాధపడే వాళ్ళందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ముందు మార్చాల్సింది ఇక్కడ ఏం చేద్దామా అనేది ఒక ప్రక్రియ అయితే, ఆహారపు అలవాట్లలో వేస్ట్ ఫామ్ కాకుండా చేసుకోవాల్సిన పని ఏంటని మీరు గమనించాలి. మోషన్ ఫ్రీగా ఉండాలి, గ్యాస్ ట్రబుల్ ఉండడానికి వీల్లేదు. దీన్ని క్లెయిమ్ చేయడానికి 1-2 పద్ధతులు అనుసరించాలి. నేను 2-3 చెప్తాను చూడండి. ఒకటి, తాత్కాలికంగా ఈ సైనస్లన్నీ క్లీన్ కావడానికి మీరు చేయదగ్గ సింపుల్ మెథడ్ ఏమిటంటే, మీరు వేడి నీళ్లతో ఆవిరి పట్టండి. రోజు 3-4 సార్లు ఆవిరి పట్టండి. ఆవిరి పట్టేటప్పుడు ఎలా ఉండాలి, ఆవిరి పడుతూ ముక్కు అనీజీగా అనిపించగానే లెగిసిపోయి చీదేయాలి. క్లీన్ చేసుకోండి. మళ్ళీ వచ్చి ఆవిరి పట్టండి. 6-7 సార్లు పట్టండి. అప్పుడు అనిపిస్తుంది అబ్బో వద్దురా అని, అప్పుడు ఆగిపోండి. అలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా స్టీమ్ అప్లై చేస్తూ లోపలంతా వదిలిపోయేలాగా క్లీన్ చేసుకోండి. శుభ్రం అవుతుంది. ఇది తాత్కాలిక రిలీఫ్ ప్రక్రియ. రెండవది, శాశ్వతంగా ఆ పొజిషన్ రాకుండా ఉండటానికి మీరు ఆహారంలో ఏం చేయాలంటే, 3 పూటలా ఉడికిందే తినేటువంటి అలవాటు ఉంటే, ఉడికింది తినే అలవాట్లోనేమో ఫైబర్ పర్సెంటేజ్ పెంచుకోవాలి. అంటే అన్నం లాంటిది తింటున్నాం అంటే 50% కూర తింటున్నాడా అన్నట్టుగా ఆహారంలో కూర పెంచుకోవాలి. ఏ కూరగాయలు తింటారు మీ ఇష్టం, ఏ కూరగాయలైనా తినండి. కొంచెం ఆకుకూరలు ఎక్కువ తింటే మంచిది. మీరు 1/2 కిలో అన్నం తింటే 1/4 కిలో కూర ఉండాలి, 1/4 కిలో అన్నం ఉండాలి. అలా కూర ఎక్కువ పెంచండి. ఉప్పు, కారం, నూనె బాగా తగ్గించండి. మాంసాలు, గుడ్లు, మసాలాలు కంప్లీట్ ఈ 2 నెలలు 3 నెలలు మానేయండి. అట్లాగే మరొకటి ఏం చేయాలంటే, ఫారిన్ మ్యాటర్ లూజ్ గా లిక్విడ్ లాగా వెళ్లిపోవాలంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి. ఏదో ఎప్పుడో మంచినీళ్ళు అయితే తాగటం కాకుండా రోజు మొత్తం మీద 3.5-4 లీటర్ల నీళ్లను తీసుకోండి. ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి, మాంసాహారాలు, గుడ్లు వద్దన్నాను కదా, అది కాకుండా అదనంగా కొంతకాలం పాటు ఉదయం రాత్రి 2 పూటలా పళ్ళే తినండి. మధ్యాహ్నం మాత్రమే భోంచేయండి. పళ్ళేం తినాలి, అరటిపళ్ళు తిన్నారనుకోండి మీకే ప్రయోజనం జరగదు. అరటిపళ్ళు కాదు తినాల్సింది, మామిడి పళ్ళు, అరటిపళ్ళు, సపోటాలు, ఖర్జూరాలు. ఇవి కాకుండా ఎలిమినేషన్ కి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి పళ్ళని ప్రకృతి ఎన్ని రకాల పళ్ళు మనకు అందుబాటులో ఉంచింది. ఉదాహరణకి బొప్పాయి పండు ఎంత అద్భుతమో, జామకాయ ఎంత విలువైందో, ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, పుచ్చకాయ, బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా, బతాయి, కమల, మీరు ఎన్ని రకాల పండ్లు. అంటే దీంట్లో ప్రాథమిక సూత్రం ఏంటంటే, వాటర్ కాంటెంట్, ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే ఫ్రూట్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ పద్ధతిని ఒక 15 రోజులు పాటించి రిలీఫ్ పొంది మిగతా మొత్తం వదిలించుకోవడానికి వీలుగా మిగతా 15 రోజులు ఏం చేయాలి అంటం కోసం మీకు వీలైతే మా ఛానల్లో కింద డాక్టర్ రామచందర్ అని కొట్టండి. మీకు డైట్ షీట్ ఓపెన్ అవుతుంది, మిగతా వీడియోలు ఓపెన్ అవుతాయి. దాంట్లో తీసుకొని పాటించే ప్రయత్నం చేయండి. అలా కుదరలేదు, పర్సనల్ గా సలహా అడగాలనుకుంటున్నారు, మీరు కింద మీ అడ్రస్, నెంబర్ ఇస్తూ సలహా కోసం చిన్న మెసేజ్ పెట్టేయండి. మా వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు.